ఈ వారం అంటే మే 8న థియేటర్స్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లోను రిలీజ్ అయ్యే సినిమాలేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వారం అయితే థియేటర్స్‌లోను, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లోను కలిపి 11 సినిమాల దాకా రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. అందులో థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికైతే 4 సినిమాలున్నాయి. ఇంక వాటిలో ఫస్ట్‌ది సుమంత్ ప్రభాస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'గోదారి గట్టుపైన'. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూడడానికి బావున్నాయి. అలాగే ప్రమోషన్స్ కూడా కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నారు. ఇంక రెండోది 'రవిబాబు' గారు హీరోగా చేస్తూ డైరెక్ట్ చేసుకున్న సినిమా 'రేజర్'. ఇంక ఈ ట్రైలర్‌లో అయితే ఎక్కువగా వైలెన్సే కనిపించింది. అందుకని నాకంత బాగా అనిపించలేదు. ఇంక మూడోది 'లవణి త్రిపాఠి' గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'సతీ లీలావతి'. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్‌లు, ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే కంటెంట్ యావరేజ్‌గానే ఉన్నట్టు అనిపించింది. ఇంక నాలుగోది 'నాని' మెయిన్ లీడ్‌గా చేసిన 'నిన్ను కోరి' సినిమా రీ రిలీజ్‌కి అయితే రెడీ అవుతుంది. ఇంకిలా రిలీజ్ అవుతున్న ఈ 4 సినిమాల్లో నాకైతే 'గోదారి గట్టుపైన' సినిమా మీద కొంచెం మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంక ఓటీటీలో రిలీజ్ అవ్వడానికైతే 7 సినిమాల దాకా రెడీగా ఉన్నాయి. ఇంక అందులో మొదటిది ప్రదీప్ రంగనాథన్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'. ఈ సినిమా అయితే మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండోది అడవి శేష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'డకాయిట్'. ఈ సినిమా అయితే మే 8 నుంచి తెలుగుతో పాటు మిగిలిన లాంగ్వేజ్‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. మూడోది 'తిరువిరు' మెయిన్ లీడ్‌గా చేసిన 'పాపం ప్రతాప్' సినిమా మే 7 నుంచి ఈటీవీ విన్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇంక నాలుగోది 'భరతనాట్యం 2' అనే మలయాళం సినిమా మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఐదోది రీసెంట్‌గా తెలుగులో రిలీజ్ అయిన మలయాళం సినిమా 'వాలా 2' మే 8 నుంచి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఆరోది 'లెజెండ్స్' అనే టైటిల్‌తో ఉన్న సిరీస్ ఒకటి మే 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఫైనల్‌గా ఏడోది 'సిటాడెల్' అనే టైటిల్‌తో ఉన్న వెబ్ సిరీస్ యొక్క సీజన్ 2 మే 8 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ వారం ఇప్పటివరకు అయితే ఈ సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇంక ఈ సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.